కి స్వాగతం. బీఆర్ఎస్ పాలనలో గత 10 సంవత్సరాలలో ప్రజల సంపద దోపిడీకి గురైందని అన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేయకుండా ప్రజల సంపదను ప్రజలకే పంచిపెడుతుందని చెప్పారు. అమలు చేయని 3 ఎకరాల హామీ మాదిరిగానే 6 గ్యారెంటీలు అమలు కాకుండా ఉంటే బాగుండు అని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు, కానీ వారి ఆలోచనలు సాగవని చెప్పారు. ఎన్నికలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం. జనవరి 6వ తేదీ శనివారం ఖమ్మంలో ఎర్రపాలెం మండలం బనిగండ్లపాడులోని ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి గంటల్లోనే మహాలక్ష్మి కార్యక్రమం అమలు చేస్తామని చెప్పారు. మీడియా మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరి చేత అప్లికేషన్లు అందుకునేటట్టు సరళతరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనందరికీ తెలిసింది, జరిగినటువంటి సాధారణ ఎన్నికల సందర్భంగా ఈనాడు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము స్పష్టంగా కొన్ని 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చాము. ఆ రోజు ఆ 6 గ్యారెంటీలకు సంబంధించి హామీ ఇచ్చిన రోజు సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాం, 6 గ్యారెంటీలను అమలు చేస్తాం, రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతాం అని మేము ఆనాడు స్పష్టంగా చెప్పాం. చెప్పినట్టుగానే ఈ రాష్ట్రంలో సృష్టించబడేటువంటి సంపదని పాలకులు దోపిడీ చేయకుండా మీ చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సంపదను కాపాడుతూ ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారం ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాం. ఇందులో మొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరి కోసం పెట్టినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగమైనటువంటి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మేమందరం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన గంట లోపులోనే ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది. కేవలం గంట లోపులోనే. అదే రోజు పేదవాళ్ళందరికీ వైద్య ఆరోగ్యం గ్యారంటీలు అమలు కాకుండా ఉంటే బాగుండు, ప్రజలకు అందకుండా ఉంటే బాగుండు, మాలాగనే 3 ఎకరాలు మేము హామీ ఇచ్చినటువంటి మాటలానే 10 సంవత్సరాలు చేయకుండా ఉంటే బాగుండు అని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోరికల్ని నిజం కానివ్వం. మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు వెంటనే చేయాలనే సంకల్ప బలంతో ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొని ప్రజల నుండి వచ్చిన దరఖాస్తు స్వీకరించారు. ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ ఆయా డివిజన్ ప్రజల నుండి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంకు ప్రజలు వచ్చి
వారి నుండి విశిష్ట స్పందన వస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే అయినప్పటి నుండి 2 హామీలు ఇప్పటికే అమలు చేశామని, 100 రోజుల్లోనే మిగతా హామీలను నెరవేరుస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయిందని అక్కసుతో ప్రభుత్వంపై ఏర్పడిన నెల రోజుల్లోనే బురద చెల్లడం ప్రారంభించారని చెప్పారు. ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించినా ఇంకా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, అలాగే ప్రజల వద్దకు పోతే బాగుంటుందనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సందర్భంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ప్రగతి భవన్ ఉందో దాని ఉన్నటువంటి కంచెలు తీసేసి ప్రజా తయారు చేయడం జరిగింది. ప్రజావాణి పేరిట అక్కడ వేలాది మంది వచ్చి అప్లికేషన్స్ ఇచ్చి మారుమూల ప్రాంతాల నుంచి రావడం చూసి వారికి వాళ్ళని ఎంపీ కేసినేని నాని సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను టీడీపీకి రాజీనామా చేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు పార్టీకి నా అవసరం లేదని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ని కలిసి నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు. భారత్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని పోస్ట్ చేశారు. కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా పేర్కొన్నారు. పార్టీలో జాయిన్ అయిన 9 రోజులకే రాయుడు రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అర్హులైన దరఖాస్తులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయి. కాజీపేట్ 63 డివిజన్ వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి మరియు ఇందిరమ్మ ఇండ్ల మొదలైన పథకాలను పొందించడానికే ఈ సభను నిర్మించడం జరిగిందని 63 డివిజన్ వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. ప్రజలు ఈ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పేదవారికి సంక్షేమ పథకాలు అందించినప్పుడే ఈ రాష్ట్రము, దేశము అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాలు కల్పించిందని, అదేవిధంగా మెరుగైన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలను అమలు చేస్తుంది. ప్రజలకు హామీనివ్వడం జరిగిందని చెప్పారు. ఇక్కడికి డివిజన్కి వచ్చినటువంటి పెద్దల కలెక్టర్ గారికి, అధికార యంత్రాంగానికి మరియు కార్పొరేటర్ల గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఆశకు వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి గతంలో ఏదైతే హామీలు ఇచ్చినామో, గతంలో కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో మాట ఇచ్చి తప్పకుండా అమలుపరిచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి అందులో భాగంగానే ఎలక్షన్ల ముందు కూడా గతంలో ఏమి ఇచ్చినాం, ఏమి ఇవ్వబోతున్నాం అనేది కూడా చెప్పి ధైర్యంగా ఎలక్షన్లో పోయినటువంటి చరిత్ర పార్టీది. మరి మీరందరూ కూడా ఆలోచించాలి. గతంలో ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఎవరెవరు అర్హులో రాజకీయాల ఖచ్చితంగా, కులమతాల ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్స్ వర్తించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు కానీ అందరూ యంత్రాంగం అందరూ కూడా పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నమై ప్రతి ఒక్కరికి ఫామ్ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి చేరే విధంగా, అప్లై చేసుకునే విధంగా, అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారు, స్టాఫ్ అందరికీ కూడా, యంత్రాంగానికి మరోసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి ఇవాళ లాస్ట్ డే కాబట్టి మనకు తెలిసిన మిత్రులకు అందరికీ కూడా ఇవాళ త్వరగా అప్లై చేసుకొని అర్హులైన వారు లబ్ధి పొందాలని చెప్పి మనవి చేస్తూ, మరి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ అప్పుడు ఏవైతే హామీలు ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డు పంపించడం జరిగింది. ఆ గ్యారంటీ కార్డు ఏవైతే ఇచ్చిందో అవి నెలకు 100 రోజులు. కొత్తగట్టు గ్రామంలోని శ్రీ పరమేశ్వర దివ్యలింగ సహిత గణపతి గ్రామ దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాలయం మరియు శ్రీ పోచమ్మ తల్లి దేవాలయాలను ప్రారంభించారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారిగా గ్రామానికి వచ్చిన శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం దేవాలయ పూజారులు పూటకుంభంతో ఆహ్వానించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో శ్రీ పరమేశ్వర దివ్య శివలింగ సహిత గణపతి గ్రామ దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని జరుపుకోవడమే కాక పోచమ్మ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసుకొని అత్యంత వైభవంగా నిర్మించుకోవడం ఆనందకరమని అన్నారు. ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गेर्तये देता एव देवताः प्रेणादे पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोदिरात्राय सेवेन्द्रये प्रतिष्ठते. ఇవాళ ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసించేది ఏంది అని అంటే, ప్రజల కోసం, ప్రజలతో ఎన్నుకోబడ్డది ఇది ప్రజాప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం ఎవరిదో, రేవంత్ రెడ్డి గారిదో, ప్రకాష్ రెడ్డి గారిది కాదు, ఇది మీది ప్రభుత్వం.
మీ భాగస్వామ్యంతో, మీ సహకారంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి అనే ఒక ఆలోచన చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. గతంలో 10 సంవత్సరాలు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైన ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన కడియం శ్రీహర్ గారు అసలు ఇంకా ప్రభుత్వం ఏర్పాటే కాలేదు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే మీరందరూ పత్రికలలో, టీవీలో కూడా చూశారు. ఇది 6 నెలల్లో కూలిపోతుంది, ఇది ఉండే ప్రభుత్వం కాదు అని శాపనార్థాలు పెట్టుకుంటూ, అదేవిధంగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి 100% నెరవేర్చే దిశలోనే కృషి చేయడం జరుగుతుంది. వీటికి 5 సంవత్సరాలు పూర్తి చేయాలి అని అంటే 1,00,000 కోట్ల పైనే వీటికి వెచ్చించవలసిన అవసరం ఉంటుంది. 1,00,000 కోట్లు కూడా దాటుతున్నాం మనం. మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ ఉద్యమం 1,400 మంది యువకుల యొక్క బలిదానంతో, కృషితోటి, భాగస్వామ్యంతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తోటి ఏర్పడ్డ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. కోట్లు అప్పుడు ఆ రోజు మన వాటా కిందకి వచ్చిన మాట కూడా వాస్తవం. స్థాయిల యొక్క డబ్బులు ఇక్కడ ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన కడియం శ్రీహర్లలో, టీవీలో కూడా చూశారు. ఇది 6 నెలల్లో కూలిపోతుంది, ఇది ఉండే. పుట్టంపాడు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని హాజరైన కార్యక్రమంలో సర్పంచ్ ఫాతిమా బేగం, పంచాయతీ సెక్రటరీ, ఏఈఓలు కూడా గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం. రేవంత్ రెడ్డి నాయకత్వం. ప్రజాపాలన కార్యక్రమం ఇక్కడికి స్పెషల్ అధికారులు రావడం. ఇక్కడ 3 కౌంటర్లు ఏర్పాటు చేయడం అనేది. 1వ కౌంటర్లో మహిళలకు, 2వ కౌంటర్లో పురుషులకు, 3వ కౌంటర్లో వికలాంగులకు, వృద్ధాపులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్ వారిగా అందరూ క్రమశిక్షణలో వరుసలో నిలబడి కౌంటర్ తీసుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉభయస్థం పాలన ఈ ప్రజాపాలన ఏర్పాటు నిర్వహించడం లాస్ట్ రోజు ఇక్కడ గ్రామంలో కరూరు మండలంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం సద్వినియోగంగా వినియోగించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. చెందిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే ఓ పోలీసు అధికారిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన పూణేలో జరిగింది. పూణేలోని సాసూన్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే వేదికపై నుంచి వెళ్తూ పోలీస్ చెంప చెల్లుమనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసును కొట్టిన ఎమ్మెల్యే సునీల్ పై కేసు నమోదు చేశారు. ఐసీసీ సెక్షన్ 353 కింద కేసు బుక్ చేశారు. పూణేలోని బుధాన్ స్టేషన్ కేసు నమోదు చేశారు. ఘటన జరిగినప్పుడు వేదికపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా ఉన్నారు. ఈ వీడియోపై ఎమ్మెల్యే సునీల్ స్పందించారు. తాను కావాలని అతను కొట్టలేదని, అతను తనను నెట్టేశారని ఆరోపించారు. డాక్టర్ శేఖర్ ప్రధాన్ సార్, డాక్టర్ आरती गिरीकर, डॉक्टर अजय कावरे, डॉक्टर शेखर प्रधान सर, डॉक्टर మళ్ళీ కరోనా విజృంభిస్తోంది.
కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా కొత్తగా 774 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4185గా ఉంది. నిన్న ఒక్కరోజు 921 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక కరోనా నుంచి గుజరాత్లో ఒకరు, తమిళనాడులో ఒకరు కరోనాతో కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లుగా కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 0.01%గా ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేట్ 98.91%, మరణాల రేటు 1.18%గా ఉన్నట్లుగా పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకే కరోనా సబ్ వేరియంట్ JN1 కేసులో 619 నమోదైంది. వీటికిలో అత్యధికంగా కర్ణాటకలో 199, కేరళలో 148, మహారాష్ట్రలో 110 కేసులు వెలుగు చూశాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతూనే ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించాలని, శుభ్రత పాటించాలని చెప్తున్నారు. ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించాలని చెప్తున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.